ఎందుకు అయితే సార్ ఇట్లాంటి ప్రమాదాలు అసలు కూలిపోవడానికి ఏం జరిగి ఉంటది అంటే అనుకుంటున్నారు? ఇప్పుడు చూడండి, టనల్ అనేది ఏదో కెనాల్ ఎక్స్కవేషన్ కాదు అది. అది టోటల్గా ఒక కన్ఫైన్డ్ ఏరియాలో మనం ఒక కింద దాదాపు 200-300 మీటర్ల కింద నుంచి వచ్చేటువంటి టనల్ అది. అది కూడా రాజీవ్ టైగర్ శాంక్చురీ నుంచి వస్తున్నది. కాబట్టి వైల్డ్ లైఫ్ శాంక్చురీని ఉన్నది మొత్తం 44 కిలోమీటర్లు. కాబట్టి మనం డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ మెథడ్ కాకుండా టీబీఎం మెథడ్తోనే చేయాలనేది సుప్రీంకోర్టు మనకి ఇచ్చినటువంటిది. పర్యావరణ అనుమతి కూడా ఆ విధంగానే వచ్చింది. కాబట్టి టీబీఎంస్తోని ఇంత లాంగెస్ట్ టనల్ ఫర్ ఇరిగేషన్ పర్పస్కు ప్రపంచంలో ఇదే మొదటిది. ఇప్పటి వరకు ఇంతవరకు ఇంత లాంగెస్ట్ టనల్ తవ్వలేదు ఇరిగేషన్ పర్పస్ విత్ టీబీఎంస్తోని. కాబట్టి ఇట్ ఈస్ అ యూనిక్ ప్రాజెక్ట్ ఇన్ దట్ వే. ఏదో ఇంతకుముందు ఒకటిగా చేశారు దాని ప్రకారం మనం చేస్తున్నామని కాదు, మనమే ఇప్పుడు దాన్ని క్రియేట్ చేస్తున్నాం. టనల్స్ అన్నప్పుడు మధ్య మధ్యలో ఇప్పుడు మనం టనల్ అన్నప్పుడు ఏంటంటే చాలా డెప్త్ నుంచి చేస్తున్నాం కాబట్టి గ్రానైట్ జోన్లోకి వెళ్ళిపోతాం. ఆల్రెడీ రాకీ స్ట్రాటల్నే ఉంటుంది కంప్లీట్గా. అందులో మనం డ్రిల్లింగ్ చేసుకుంటూ పోతాం అన్నట్టు. చేస్తున్నప్పుడు మధ్యలో ఒక్కొక్క దగ్గర మట్టి పొరలు వస్తుంటాయి అన్నట్టు. ఒక అవతల రాక్ స్టార్ట్ అనే ఉంటుంది, ఇవతల రాక్, రెండు రాక్ స్టార్ట్ మధ్యలో ఒక మట్టి పొరలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా అలాంటిదే వచ్చింది. అది ఎంతది 8 మీటర్ల పొర వచ్చింది అక్కడ లూజ్ ప్యాక్. అయితే అందులో నుంచి సీపేజ్ రావడం మొదలుపెట్టింది. ఎక్కడైతే మట్టి ఉంటుందో ఆ నుంచి సీపేజ్ వస్తుంది కదా. ఎప్పుడైతే డ్రిల్ చేసినామో అందులోకి ఎంటర్ అయినామో కాగానే సీపేజ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి దాదాపు మనకు స్టార్టింగ్లో అంటే 4 ఏళ్ల క్రితం వచ్చినటువంటిది అది. అలాంటి షియర్ జోన్ అంటాం దాన్ని. అది 4 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు సీపేజ్ ఎంత వచ్చిందంటే దాదాపు 7 నుంచి 8 వేల లీటర్లు ఒక నిమిషానికి అంత వాటర్ వస్తుండే. దాని తర్వాత అదే టైంలో వాళ్ళు ఇమీడియట్గా దానికి ట్రీట్మెంట్ చేసి డ్రిల్లింగ్ గ్రౌటింగ్ చేసేసి సీపేజ్ ఆఫ్ చేసేసి తర్వాత జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళతో చెకప్ చేసేసి మనకు చేయాల్సి ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ అప్పటికి ఈ కంపెనీ టోటల్గా డోల్ డ్రమ్స్ అంటే ఫైనాన్షియల్గా టోటల్గా అది ఒక దివాళి తీసే కాడికి అయినట్టు. ఎందుకంటే అంతకుముందు వీళ్ళు సర్దార్ సరోవర్ ప్రాజెక్టు కట్టినటువంటి వీళ్ళు జయప్రకాష్ అంటే ఈ కంపెనీ కంపెనీ జేపీ అసోసియేట్స్ అంటే 42 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు యొక్క డ్యామ్ని వీళ్ళు కట్టింది. వీళ్ళు ఇక్కడ వాళ్ళు అన్ఫార్చునేట్లీ ఒక ఫస్ట్ 2 ఇయర్స్ వరకు ప్రాబ్లం లేకుండే. 3rd ఇయర్ నుంచి వాళ్ళకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. గవర్నమెంట్ అప్పుడున్న ప్రతి గవర్నమెంట్ వాళ్ళకు ఆదుకున్నది. 2009లో శ్రీశైలము ఫ్లడ్డింగ్తో వచ్చి దాని యొక్క డిజైన్ డిశ్చార్జ్ కంటే ఎక్కువ వచ్చిందని అన్నారు కదా. అప్పుడు డ్యామ్ ఉంటుందా పోతుందా ఆ టైం లోపట వీళ్ళది కూడా ప్రొటెక్ట్గా పెట్టుకున్నటువంటి దాన్ని ఓవర్ఫ్లో అయిపోయి మొత్తం ఈ టన్నలు అప్పుడు టీబీఎం వచ్చింది, కొంత పని జరుగుతుంది అనమాట. ఆ టన్నలు ప్లస్ టీబీఎం అన్నీ మునిగిపోయినాయి. అప్పుడు మునిగిపోయిన తర్వాత వాళ్ళకి తీయడానికి ప్రభుత్వం నుంచి మాకు సహకారం లేదు, చేయలేమంటే అప్పుడు 100 కోట్లు అప్పుడు అడ్వాన్స్ ఇచ్చారు 2009లో అప్పుడున్న ప్రభుత్వం. ఆ విధంగా మళ్ళీ తిరిగి డివాటరింగ్ చేసేసి ఆ టన్నల్స్ ఏమేమి పోయినాయో అన్నిటి రీప్లేస్ చేసేసి మళ్ళీ స్టార్ట్ చేశారు. అయిన తర్వాత కొంత వరకు నడిచింది బాగానే, ఒక 13 కిలోమీటర్ల వరకు పోయిన తర్వాత ఎప్పుడైతే ఈ షియర్ జోన్ అడ్డమైందో అప్పటి నుంచి వీళ్ళు దాన్ని టోటల్గా ట్రీట్మెంట్ చేయడానికి నీళ్లు పట్టింది వాళ్ళకి. అసలు దాన్ని టోటల్గా సీపేజ్ని కంట్రోల్ చేసిన తర్వాతనే డ్రిల్లింగ్ చేయాలి. కాబట్టి ఆ సీపేజ్ 2 ఇయర్స్ వీళ్ళు పవర్ బిల్స్ కట్టలేని పరిస్థితికి వచ్చిండండి. వాళ్ళ యొక్క డ్రిల్లింగ్కు మన పవర్ తీసుకుంటారు కదా, అది వాళ్ళు దాని బిల్లు కట్టకపోతే వాళ్ళు కట్ చేస్తారు కదా, కట్ చేసేసిండ్రు వాళ్ళు. నేను అనుకోండి ఇండియాలో ఎక్కడ జరగకుండొచ్చు. వీళ్ళకు పవర్ని కట్ చేయొద్దు, వాళ్ళ యొక్క బిల్స్ని మేమే కట్ చేసి మేము మీకు ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఇట్ హాజ్ టేకెన్ డెసిషన్ ఇన్ క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నది, క్యాబినెట్ మీటింగ్లో పెట్టి. ఏ గవర్నమెంట్ పీరియడ్ సార్? పోయిన గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్. ఎస్. కానీ వాళ్ళు ఏం చేయలేదు, 10 ఏళ్ళు అంటున్నారు కదా సార్. ఇప్పుడు వీళ్ళు చేయకపోవడం కాదు, ఏం చేస్తారు వాళ్ళ డ్రిల్లింగ్ చేసేది గవర్నమెంట్ చేయదు కదా, వీళ్ళు చేయాలి కదా. వాళ్ళకి కావాల్సిన
అడ్వాన్సులు ఇచ్చారు. ఒకసారి బేరింగ్ పోతే మాకు బేరింగ్ పోయింది, ఖాళీగా కూర్చున్నారు, బేరింగ్ ఇచ్చినామన్నారు. దాని తర్వాత వాళ్ళ దగ్గర పైసలు లేవు. పైసలు లేకపోతే అడ్వాన్సులు నేను కూడా కొంత హరీష్ రావు గారితో మాట్లాడి చేసి ఒక 65 కోట్లు అడ్వాన్సులు ఇప్పించడం జరిగింది. ఎప్పుడైతే మనం అడ్వాన్స్ ఇచ్చినామో అప్పుడు పోయి తీసుకొని వచ్చారు అన్నట్టు. తీసుకొని వచ్చిన అదే బేరింగ్ కొన్ని నెలలు నడిచింది.